కవిత ప్రస్తావించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క పాయింట్ వైజ్ గా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆవిడ నెగటివ్ ఫీడ్బ్యాక్ లో ఆవిడ ఇచ్చింది ఉర్దూలో మాట్లాడకపోవడం. యాక్చువల్లీ దీన్ని నిజంగా అంత పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకని పర్టికులర్ గా? ఖచ్చితంగా ఉర్దూలో మాట్లాడడం అనేది తెలంగాణ సమాజంలో తెలంగాణ ఏ సందర్భంలో అయినా సరే, అటు ఉద్యమ సందర్భంలో కావచ్చు, లేక అనేక కీలకమైనటువంటి సందర్భాల్లో కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ చక్కని ఉర్దూలో చాలా ప్రజలకి కమ్యూనికేట్ అయ్యేలాగా చాలా క్లియర్గా తన అభిప్రాయాన్ని చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అవి కోకొల్లలు. కేసీఆర్ ప్రసంగంలో ఉర్దూలో మాట్లాడడం అనేది కొత్త విషయం కాదు. అనేక సందర్భాల్లో ఆయన ఆ రకంగా ప్రస్తావించారు. అటు జాతీయ నాయకత్వానికి మెసేజ్ వెళ్ళాలనుకున్నా, లేక గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఒక మెసేజ్ వెళ్ళాలన్నా చక్కని ఉర్దూలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో ఇంత పెద్ద వేదిక మీద, రజతోత్సవ సభలో ఎలకతొత్తు వేదిక మీద ఉర్దూలో మాట్లాడకపోవడం దట్టు ఒక కీలకమైనటువంటి అంశం. వక్ఫ్ బోర్డుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన సాగుతున్నటువంటి సందర్భాల్లో ఆ సామాజిక వర్గాన్ని ఇంప్రెస్ చేసేలాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు అన్నది ఖచ్చితంగా డిబేటబుల్ ఇష్యూయే. దాన్నే కవిత ప్రస్తావించారు మాత్రం అనుకోవచ్చు. అండ్ అలాగే బీసీ 42% రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, అండ్ ఇది కొన్ని రోజులు తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అండ్ దీని గురించి ఆయన మాట్లాడకపోవడానికి కూడా కవిత ప్రస్తావించారు. ఎందుకు అనుకోవాలి దీని గురించి ప్రత్యేకించి? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఛాంపియన్ అని చెప్పుకుంటుంది బీసీలకు సంబంధించి. మేమే ఇంతవరకు వర్గీకరణకు సంబంధించి ఏదైతే కులగణన అనేది ఇంటింటికి చేయించామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కుంది. కానీ ఆ విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించకపోవడం నెంబర్ 1. నెంబర్ 2, ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పటికే బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి మందకృష్ణ లాంటి నాయకుడిని హక్కును చేర్చుకుని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ వేదికలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి తన తమ్ముడు, తన సోదరుడు మందకృష్ణ ఈ ఉద్యమానికి మొదటి నుంచి ఏ రకంగా ఉత్సాహాన్ని ఇచ్చారో తనకి తెలుసు అని చెప్పి ఆ రకంగా మొత్తం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని బీజేపీ తన అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దానికి బీఆర్ఎస్ నాయకత్వం కౌంటర్ ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా కేసీఆర్ని ప్రశ్నించాల్సినటువంటి అంశమే. కాబట్టే ప్రశ్నిస్తున్నాను అన్నది కవిత చెప్తున్నటువంటి మాట. ఎందుకోసం అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ శాసనసభలోనే బీఆర్ఎస్ నాయకత్వం, అప్పటి టీఆర్ఎస్ నాయకత్వం ఇక్కడ తీర్మానం చేసి పార్లమెంట్లో ఈ వర్గీకరణ అంశాన్ని తేల్చండి అని చెప్పి తీర్మానం చేసి పంపించింది. కానీ ఆ విషయాన్ని మీరు ప్రస్తావించకుండా, ఆ విషయాన్ని ఎక్కడ రైట్ చేయకుండా వదిలేయడం అనేది ఖచ్చితంగా అది బీజేపీకి అకౌంట్లోకి ఈ అంశం వెళ్ళిపోతుంది కదా అని చెప్పి కవిత విషయాన్ని ప్రస్తావించారు. ఇంత పెద్ద మీటింగ్ కి మళ్ళీ పాత ఇన్ఛార్జీలకి ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకి సదుపాయాలు కల్పించలేదని నాకు కొన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటి సదుపాయాలు కల్పించకపోవడం ఏంటి, పాత వాళ్ళకి ఇవ్వడం ఏంటి ఈ కథ ఏంటి? ఈ విషయంలో కేటీఆర్ అనేటువంటి అంశం ప్రస్తావించకపోయినప్పటికీ కూడా కేటీఆర్కే ఎలకతొత్తి బాధ్యతలు ఇవ్వడం అనేటువంటి అంశం కూడా కొంత చర్చ కారణమైంది. అది పార్టీ వర్గాలు ఇప్పటికే సాగుతున్నటువంటి చర్చ. ఇక్కడ కూడా కవిత బహుశా కేటీఆర్ అనేటువంటి అంశాన్ని, కేటీఆర్ పేరుని తీసుకోకుండా, కేటీఆర్ పేరుకు ప్రస్తావించకుండా పాత నాయకత్వానికి మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు అని చెప్పి చెప్పడం అనేది దీనిలో భాగంగానే అనుకోవచ్చు. రైట్. అలాగే మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్స్ బీ ఫార్మ్స్ అలాగే పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్టుగా కొన్ని ప్లేసెస్ నుంచి నాకు తెలిసింది. అండ్ లోకల్ బాడీస్లో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్గా బీ ఫార్మ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఖచ్చితంగా ఇది కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకోసం అంటే పార్టీని కొంత రివ్యామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఓటమి తర్వాత దాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, కొంత రిట్రాస్పెక్షన్ అనేది జరగాలి, ఆత్మవిమర్శనం అనేది జరగాలి, పార్టీలో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయనే విషయం మీద కొంత చర్చ జరిగిన తర్వాత ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఫిక్స్ చేయాలి. అందులో ముఖ్యమైనటువంటి అంశం కొంత యాక్సెస్ లేకపోవడం అనేటువంటి అంశం అయితే, దాంతోపాటుగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, తద్వారా గ్రాస్ రూట్ లెవెల్లో కేడర్ని ఎంకరేజ్ చేయకపోవడం అనేటువంటి అంశం, ఇది పార్టీలో సాగుతున్నటువంటి ఒక చర్చే. ఆ చర్చనే ఇక్కడ కవిత ఈ పాయింట్ రూపంలో ప్రస్తావించారని చెప్పొచ్చు. అంటే కవిత ప్రస్తావించిన అంశాలు అన్నీ కూడా చాలా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయినప్పటికీ కూడా, అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఆ విషయాలు నేరుగా కవిత స్వయంగా తన తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడుకోవచ్చు, ఏకాంతంగా మాట్లాడుకునేటువంటి ఆస్కారం ఉంది. పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి గురించి ప్రస్తావించుకుని వాటిని ఫిక్స్ చేసేలాగా చర్యలు తీసుకోవచ్చు. కానీ అది లేఖ రూపంలో రాయడం అనేదే ఇక్కడ మొత్తం వ్యవహారానికి చర్చనీయాంశం అవుతున్నటువంటి అంశంగా మనం చూడాలి. అండ్ అలాగే స్టేజ్ మీదకి మీరు వచ్చే లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నారంటే పాత వాళ్ళని విస్మరిస్తున్నారని అర్థమా? ఖచ్చితంగా ఇక్కడ
ప్రస్తావించాల్సినటువంటి అంశం అదే. ఎందుకంటే కొంతమంది నాయకులు ఇప్పటికే పాత నాయకులు, ముఖ్యంగా 2001 నుంచి కేసీఆర్తో పాటు నడిచినటువంటి నాయకులు కొంతమంది పార్టీకి దూరంగా జరిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2001లో జలదృశ్యంలో పార్టీ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి చాలామంది సీనియర్లు ఉన్నారు. కేసీఆర్తో పాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జెండా మోసినటువంటి నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులు ఈ సందర్భంలో ఖచ్చితంగా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఆ డయాస్ మీద కొంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కంటే ముందే వారందరి చేత మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీ వర్గాల్లో సాగినటువంటి చర్చే. ఆ విషయాన్ని ఇప్పుడు కవిత కూడా ఈ లేఖ రూపంలో ప్రస్తావించారు. అంటే కొంతమందికి సెలెక్టివ్గా మాత్రమే ఎలివేషన్ ఉంటుంది, సెలెక్టివ్గా నాయకులకు మాత్రమే కొంత యాక్సెస్ ఉంటుంది. సీనియర్లు ఎవరికి కూడా కొంత అవకాశం లభించడం లేదు. ఆ సీనియర్లు కొంత అసహనానికి లోనవుతున్నారు, ఆ సీనియర్లు కొంత అంటిముట్టనట్టు ఉంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని కవిత ఈ పాయింట్ ద్వారా ప్రస్తావించారని చెప్పి అనుకోవచ్చు. అండ్ మురళి, బేసిక్గా పార్టీ అధికారంలో లేదు అంటే ఎంతో కొంత కష్టాల్లో ఉన్నట్టే ఖచ్చితంగా. అంటే వాళ్ళు కష్టాలు ఫేస్ చేసినా చేయకపోయినా పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్టే. ఇలాంటి టైంలో కవిత రాసిన ఈ లెటర్ ఖచ్చితంగా ప్రత్యర్థులకి ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. అన్ని రోజులు జైల్లో ఉండొచ్చు కూడా కవిత చాలా ధైర్యంగా బయటకు వచ్చారు. అలాంటి కవిత ఏ వీక్ మూమెంట్లో ఇలా లెటర్ రాసి ఉంటారని అనుకోవాలి? ఇది కేవలం వీక్ మూమెంట్లో రాసినటువంటి లేఖ కాదు. చాలా అంతర్మథనం తర్వాత చాలా రోజులుగా పార్టీతో కొంత అంటిముట్టనట్టు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా పార్టీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తూ కొంత పార్టీ వ్యవహారాలకి దూరంగా తన సొంత ఎజెండాతో వెళ్ళడం అనేటువంటి కేసీఆర్కి తన మాట ఎవరైనా జవదాటితే ఆయనకు నచ్చదు, ఉచిత సలహాలు ఇస్తే నచ్చదు. అది ఫ్యామిలీ అయినా ఎవరైనా ఆయన చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. పార్టీ ఇప్పటి వరకు అదే ఫాలో అవుతూ వచ్చింది. ఉద్యమ పార్టీ నుంచి మొదలెట్టప్పటి నుంచి రెండు పర్యాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు. కానీ వాళ్ళ కవిత నుంచి ఈ లెటర్ ఖచ్చితంగా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇది అనుకున్నంత చిన్న మాట కాదు, చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. ఖచ్చితంగా అదే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకోసమంటే చాలా రోజుల సంఘర్షణ తర్వాతే చాలా ఆలోచించే కవిత ఈ లేఖ రాశారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓవర్ నైట్ జస్ట్ లైక్ దట్ రాసినటువంటి లేఖ కాదు. చాలా రోజులుగా పార్టీతో కొంత డిటాచ్డ్గా ఉంటున్నారని చెప్పి జరుగుతున్నటువంటి చర్చకి కొనసాగింపుగానే కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పాజిటివ్ ఎలిమెంట్స్గా ఉన్నాయి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను ఒక పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్లో పెట్టాలని చెప్పి రాసుకుని ఆ లేఖనే కేవలం స్వయంగా తన స్వదస్సుతో, ఎందుకంటే అందులో చాలా కరెక్షన్స్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న కొట్టివేతలు, కామాలు, ఫుల్ స్టాప్లు అన్నీ కూడా ఉన్నాయి. ఆ లేఖ ఎలా రాయాలనేది ఒకటే. బహుశా ఇది ఒక టైప్ చేసేటువంటి లెటర్కి డ్రాఫ్ట్ లెటర్ అని చెప్పి అనుకోవచ్చు. టైప్ చేసి పంపించే ముందు స్వయంగా తన లెటర్లు రాసే అంత ఓపికలు ఎవరికి ఉన్నాయి? ఏదైనా మాట్లాడుకోవాలన్నా, గొడవ పడాలన్నా 1-to-1 ఫోన్లు చేసుకుంటున్నారు, డైరెక్ట్గా తేల్చుకుంటున్నారు. కానీ ఇలా లెటర్ రాయడం మాత్రం నిజంగా ఒక క్యూరియాసిటీ పెంచుతోంది. ఖచ్చితంగా ఏం జరుగుతోంది అసలు కేసీఆర్ ఫ్యామిలీలో, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో నాకు క్యూరియాసిటీ అయితే కనిపిస్తోంది.